అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన టైంలో ఇప్పుడు ఏవైతే 2024 సంబంధించిన ఎలక్షన్స్ జరిగిన టైంలో అవును. చాలామంది నాయకులేంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ సపోర్ట్ అనేది చేసుకోవడం జరిగింది కార్యకర్తలు వీళ్ళందరూ గూడా. అవును. కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలొచ్చేటప్పటికి ఏంటంటే ఆహ్, అంటే కూటమిగా రావడం జరిగింది కాబట్టి అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కూడా అలయన్స్‌లో కూటమిలో రావడం జరిగింది గదా! దీన్ని గూడా ఒప్పుకోలేదు జనసేన కార్యకర్తలు. ఇప్పటికి కూడా జనసేన కార్యకర్తల్లో తెలుగుదేశం మీద మంచి అభిప్రాయం లేదని చెప్పిన మాటలు గూడా వినిపిస్తున్నాయి. మరి దాని మీద ఏమంటారు మీ అభిప్రాయం? అభిప్రాయం లేదంటే అన్న, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలాగ నిజంగా ఈ డిసిషన్ తీసుకోపోయిండుంటే వచ్చేది కాదు ప్రభుత్వం. ఓట్లు చీలిపోయేటియి ఎక్కడికక్కడికి. నిజంగా ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే పొత్తు 2019లో పెట్టుకుంటే అప్పుడే జగన్ వచ్చేటోడు కాదు. కుళ్ళైపునా కానీ అప్పుడే వచ్చేటోడు కాదు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఈవీఎంలు ట్యాపరింగ్ చేసి ఏదో సంథింగ్ అంటున్నారు. ఇప్పుడు నేను జనసేన అన్నా, నువ్వు టీడీపీ అనుకో, నీ ఓటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఆ ఏరియాలో టీడీపీ నిలబడుతుంది, మీ ఓట్లు దానికి వేయండి అని చెప్పి. అలాగే చంద్రబాబు నాయుడు చెప్తారు. ఇక్కడ ఓట్లు ఎక్కడ చీలింది అన్న, అంతా బాగానే ఉంది. ఇక్కడ వాళ్ళు ఏంది, ఇప్పుడు వైసీపీకి వెళ్ళింది ఒక ఓటు, ఇక్కడ 2 ఓట్లు దీనికి పడినాయి కదన్నా. వాళ్ళు ఏంటంటే అన్న దిమాక్ లేని వాళ్ళు అన్న. ఇక్కడ కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కూడా మేమంట మోసం చేసి గెలిచినామంట. సరే అనుకోండి, మోసం చేసి గెలిచినాం అనుకోండి, ఏదైతే ఏముంది మంచి చేస్తున్నాం చాలా అంతే. వాళ్ళు ఏమన్నా అనుకోని, కుక్కలు మరుగుతే పట్టించుకోం మేము. అందుకే వాళ్ళకి పేటీఎం కుక్కలు అని చెప్పి ఒకటి మేమే ఇచ్చినాం బిరుదు, పేటీఎం కుక్కలు. వాళ్ళు మరుగుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా నేను మామూలుగా వీడియోలు చేసినా కూడా వచ్చి మా అమ్మలని మా అక్కలని తిడుతారు. అక్కడ అర్థమైపోయింది వాళ్ళకి ప్రతి ఒక్క కామెంట్కి 5 రూపాయలు పడతాయి వాళ్ళకి. దానికి ఒకడు ఉన్నాళ్ళే అన్న భార్గవ్ అని చెప్పి, ఆడ అదాపాతాలని వెళ్ళిపోయాడు మొత్తం. సజ్జల భార్గవ్ తెలుసుగా అన్న, అదాపాతాలని వెళ్ళిపోయాడు. వాడితో ఫోటో దిగిన వాళ్ళే నన్ను ట్రోల్ చేశారు, నా ఫ్యామిలీని. వాడే అన్న మెయిన్ లీడర్ అందరికి. ఏదో చెప్పుకుంటాడు అనుకుంటారు కానీ ఆడపిల్లల మీద ట్రోలింగ్ చేయించేదే వాళ్ళు. అది అందరికీ తెలిసిందే. అది మా జనసేన పార్టీ సోషల్ మీడియా అయితే ఏ రోజు ఎవరిని ట్రోల్ చేయలేదు. ఇప్పుడు ట్రోలింగ్స్ అంటే ఇప్పుడు ఈ మాధురి ఎవరు ఉన్నారు కానీ, దువ్వాడ మాధురి ఎవరు ఆమె మీద ట్రోల్స్ జనసేన వాళ్ళు చేస్తున్నారు అది అంతా చేసేది వైసీపీ వాళ్ళే. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని మా పవన్ కళ్యాణ్ గారు డీపీలు పెట్టుకుని ఆమెను ట్రోల్ చేయడం, దువ్వాడ. ఇప్పుడు పర్సనల్ అన్న చెప్తున్నా కానీ పర్సనల్ మ్యాటర్స్ మా జనసైనికులకు అవసరం లేదు. మేము ఎలాగైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ మ్యాటర్ మాకు అవసరం, ఎవడు పర్సనల్ వాడిది, మేము పర్సనల్ చూడము. ఇప్పుడు దువ్వాడ సీను ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో అమ్మని తిట్టిండు, నాకౌట్ చేస్తా అది ఇది అన్నాడు. అది కరెక్టా అన్న? అమ్మని తిట్టిండు, ఇప్పుడు నేను తిడితే ఎట్లుంటది? కానీ వాడిని కూడా వదలమన్నా, వాడికి ఉంది. అందరూ కొంతమంది ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎలా రాసుకుని పెట్టుకున్నారో, మా లిస్టులో కొంతమందిని మా కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేసిన ప్రతి ఒక్క నా కొడుకుని మేము పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు తప్పులు తెలుసుకుని సైలెంట్ అయిపోతే ఓకే, మంచిది. లేదు మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే బిహేవ్ చేస్తామంటే మేము కూడా ఇట్లానే ఉంటాం, మేమేం మారం. ఎందుకు మారతారని? అయితే ఇప్పుడు మీరు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకునే అవకాశం ఉందని చెప్పని మీరు క్లియర్గా చెప్తున్నారు. అయితే అంటే కొంతమంది మీరు చెప్తున్నట్టుగా కొంతమంది టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పి. టార్గెట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళాము, వాళ్ళ ఫ్యామిలీతో మనకు అవసరం లేదన్న చెప్తున్నాం కానీ ఎవడ పర్సనల్ వాడిది. వాళ్ళ వల్ల మీరు ఏమైనా నష్టపోయింది ఏమైనా ఉందా? నష్టపోయింది ఏమైనా ఉంటే ఇప్పుడు అదే చెప్తున్నా కానీ ఇప్పుడు సరే మరి నేను మాట్లాడుతున్నాను, మరి నన్ను ఎందుకో తిడుతున్నారు, నా వల్ల ఏమైనా ఆ కార్యకర్తలు ఏమైనా నష్టపోయినారా వైసీపీ వల్ల? నేను మామూలుగా తిట్టిన వాళ్ళు వచ్చి నా అమ్మని నా అక్కని తిడుతున్నారు వాళ్ళు. మరి నేను నా వల్ల వాళ్ళు ఏమైనా నాశనం అయిపోయినారు? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు మా కోసం వచ్చారు, ప్రజల కోసం వచ్చారు, లగ్జరీ లైఫ్ వదులుకుని వచ్చారు. అలాంటి వ్యక్తి కోసం తమ్ముళ్ళం నిలబడాలని చెప్పి నిలబడ్డాం. ఈ యుద్ధంలో ఏదైతే అదే ఉందన్న, ఎప్పుడైనా పోయేదాన్న, ఏమైనా లైఫ్కి ఏమైనా గ్యారంటీ ఉందా అన్న? ఎప్పుడైనా పోతాం మనం. అదేదో కళ్యాణ్ గారి కోసం ఒక మంచి కష్టపడి ఆయనని సీఎం స్థాయిలో కూర్చోబెట్టాలని మాది గోల్. ఈసారి మిస్ అయిపోయింది. 2029లో ఖచ్చితంగా కూర్చోబెడతాం ఆయనని 100% అన్న, నో డౌట్. అసలు చెప్పాలంటే అన్న 2029లో సింగిల్గా పోటీ చేస్తే ఇంకా హ్యాపీ నేను. పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకోకుండా, ఈ గొడవలు పడకుండా పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసేది ఇంకా బాగుంటుంది. అలాగైతే మరి సీఎం అవుతాడు. మళ్ళీ పొత్తు అంటే మళ్ళీ వాళ్ళకి మాకు మనస్తాపాలు అంటారు కానీ అది వచ్చేసి మాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ. కాదు ఇప్పుడు అంటే మీకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు కానీ ఇటువంటి ఏమి కూడా లేవు అయితే ఇక్కడి నుంచి, అంతేనా? ఎందుకు లేవన్నా, ఉన్నాయి. రీసెంట్లీ ఆడెవడో కూడా నాకు తెలియదన్న, కొంచెం నల్లగా దారి తప్పిన నల్ల పన్ను ఉంటుంది అడవిలో, అలా ఉన్నాడు వాడు. నీకు వాడు వీడియో చూపిస్తాను ఆగన్నా నేను. రీసెంట్లీ హీరోలో ఫీల్ అయిపోతుండు.
చూపిస్తాను ఆగండి. ఎవరైనా హీరోనా? హీరోగా అసలు ఆడు ఎవడో కూడా తెలియదు బాబు. వాడి వీడియోలు నాకు షేర్ చేస్తున్నారు, మెగా ఫ్యాన్స్ అందరూ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తున్నారు. వాడు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడంట, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న వీడు ఎవడో మన ఫ్యామిలీ మధ్యన, మెగా ఫ్యామిలీ మధ్యన గొడవలు పెడుతున్నాడు అన్న వీడు ఎవడన్నా అసలు వీడియో సార్ చూడండి సర్లే వీడు ఎవడని చెప్పి వీడియో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాడి వస్తూనే ఉన్నాయి. వాడి వీడియో చూపిస్తా చూడండి. చూసినారు కదన్నా, మనోడి పేరు నాకు తెలియదు అసలు. మనోడితో కక్ష సాధింపులు ఏం లేవు అసలు. ఇతను ఎవరో కూడా మాకు తెలియదు. బట్ ఇతను చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, వీడు మన ఇండస్ట్రీలో పెద్ద హీరోనా, స్టారా, సరే వీడు ప్రొడ్యూసరా, సరే వీడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా, సరే వీడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే మ్యూజిషియనా, కమిడియనా, వీడు అసలు వీడు ఎవడు ఇండస్ట్రీలో నేను తొక్కేసిరా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తుండు తెలియదా వీడికి? ఒక్కసారి మా ముంగడికి వచ్చి మెగా ఫ్యాన్స్ ముంగడికి వచ్చి ఈ మాట మాట్లాడమని చెప్పాను వాడిని. ఆయన వీడియోస్ చూసాం మేము కూడా. ఇడి మధ్యన హీరోలో ఫీల్ అయిపోతున్నాడు అన్న, ఇష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇగో అన్న తనతో మాకు కక్ష దింపులు ఏం లేవు. మనోడు ఏంటంటే కావాలనే టార్గెట్ చేస్తుండు మెగా ఫ్యామిలీని. వాళ్ళు సైలెంట్గా ఉంటారేమో, మెగా ఫ్యాన్స్ ఎందుకు సైలెంట్గా ఉంటారన్నా? ఈ వీడియో ఆల్రెడీ చిరంజీవి ఫ్యాన్స్ వరకు కూడా వెళ్ళింది. చిరంజీవి గారి ఫ్యాన్ మరి వెళ్ళదా అన్న? మరి చిరంజీవి ఎవడో, పవన్ కళ్యాణ్ ఎవడో, నాగబాబు ఎవడో, మరి మొన్న నోట్లోనే పెట్టుకుండా అన్న, మొన్న ఏమన్నా పెట్టుకుండా మహారాష్ట్రలో ఎట్లా వచ్చారు జనాలు? వీడు అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా కాదన్నా. వీడు ఇన్స్టా ఐడి చెక్ చేసిన, అందులో దువ్వాడ శ్రీనివాస్ గారితో ఫోటో దిగున్నాడు మనోడు, దువ్వాడ గారితో. అన్ని చెక్ చేస్తాం మేము, మైండ్లో అన్ని ఉంటాయి మాకు, ఎట్లా వదులుతామన్నా? వీడు ఏదో ఈ మధ్యన ఈ హైలైట్ ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు కొంతమందికి ఉండాలి, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి ఇంటర్వ్యూలు ఇప్పించేయడము. వీడు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతుండు. రాత్రి అయితే వీడు కనబడాడు చీకట్ల, అట్లా ఉన్నాడు వీడు మాట్లాడతాడా? అంటే ఈ మధ్యకాలంలో, అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన అరెస్ట్ అయ్యాడు, అన్ని చూసాము. ఏదో ఎవరినో ఏదో చేసిండంట, వాడి పర్సనల్ మనకు అవసరమైనా తప్పు చేసిండు, లోపల మింగిరి తీసుకుపోయి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకే ఇంకా ముందుందన్న. ఈరోజు కూడా ఏదో మాట్లాడిండు, బచ్చాగాడని వదిలేస్తున్నాం. కానీ ఇంకా ఇది ఇలాగే మాట్లాడిండు అనుకో అన్న, చెప్తున్నాం కదన్నా, కొంతమంది ఉన్నాం మెగా ఫ్యామిలీలో. స్ట్రైట్ గాడికి ఒకటే చెప్తున్నానన్నా నేను, నువ్వు మాట్లాడే దమ్ము నీకుంటే ఒక్కసారి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి సంధ్య థియేటర్ ఉంది కదా, సంధ్య థియేటర్ కూడా వచ్చి మాట్లాడు. నీ మర్దంగా అక్కడ చూసుకుందాం. నా పేరు కళ్యాణ్, నువ్వు వీడియో చూసినావు అనుకో, వాడి పేరేం పేరన్నా? వాడి పేరు కూడా తెలియదు, ఇంకా నా పేరన్నా కళ్యాణ్ నాడని గుర్తుపెడతారు. ఏమో ఆడు ఎవ్వడన్నాడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తోప. ప్రతిసారి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తా అంటాడు. అల్లు అర్జున్ అసలు చెప్పాలంటే అన్న, ఈ రోజు పుష్ప సినిమా సగం ఎంజీ చేసేది వీడే. అర్థమైపోతుంది. వీడి వీడియోలు చూసి కొంతమందికి బీపీ లేచిపోతుంది. వీడేమో అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నట్టు నాటకాలు చేసుకుంటూ సినిమాని చేస్తుండు. వీడు పక్కా వైసీపీ కార్యకర్త. దువ్వాడ గారితో ఫోటోలు దిగిండు మంచిగా. ఆడి ఫోటో కూడా చూపిస్తా, దాసరి విజ్ఞాని ఆడికి పేరు కాన, ఆడ ఐడి కూడా ఉంది ఇందులో.